టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా బీజేపీ నాయకుడు భూపతి రాజు శ్రీనివాస శర్మ గారు మాట్లాడుతూ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధించడం జరిగింది. నిజంగానే మరి సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని మీరు చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అంటే చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు, ఆసక్తికరమైన మాటలు అక్కడనైతే ఎదురైనాయి. నిజంగా ఒక్కొక్క మాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూద్దాము, సీఎంగా చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి అలాంటి మాటలైతే ఎదురైనాయి. ముఖ్యంగా ఒకవైపు బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు భూపతి రాజు శ్రీనివాస శర్మ గారు అయితే ఆయన మిస్టేక్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని ఆయన సంబోధించడం జరిగింది. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు విందాము. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి అశోక గజపతి రాజు గారు కూడా ఈ మీటింగ్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పక్కనే కూర్చోవడం జరిగింది. ఈ విషయం గురించి కూడా మాట్లాడదాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సైతం మేరా భాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. సో అటు బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలు, మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాము. విన్న తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం. చలో. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో डिप्टी सीएम भाई पवन कल्याण जी, भाई पवन कल्याण जी విన్నారు కదా బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలు. ఒక్కసారి కాదు, పదే పదే పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీఎం అని చెప్పి ఆయన సంబోధిస్తుండో. ఆయన సీఎం అనే పదం తప్ప ఇంకో పదం ఆయన దగ్గర నుంచి రావట్లేదు. అంటే మరి దేవుడు ఏం నిర్ణయించిందో తెలియదు, కానీ ఆ దైవమే ఆయనతో అనిపించిందో లేదో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఆయన పదే పదే అనడంతో ఆ సభ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక కూడా అదే, జన సైనికుల కోరిక కూడా అదే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరి కోరిక కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలన్నది లక్షల మంది తెలుగు ప్రజల కోరిక. అదే విధంగా కోట్ల మంది ఆయన అభిమానుల కోరిక కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనేది వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితంగా రానున్న రోజులలో ఆ కోరిక కూడా తీరుతుంది. ఆ పైనుంచి దేవుళ్ళు కూడా ఆయన మాట్లాడుతుంటే తదాస్తు అని అనే ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి అంటే అది వేరు, పదే పదే పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అనే పదమే వస్తుంది తప్ప డిప్యూటీ సీఎం అనే పదం ఆయన నుంచి రాలేకపోతుంది. అంటే నిజంగా అది యాదృచ్ఛికమో తెలియదు, పైనుంచి వచ్చిన దైవానుగ్రహమో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఫ్యూచర్లో సీఎం అవుతాడు. ఎందుకంటే ఆయన పోటీ చేసినప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు, కనీసం ఆయన కూడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయిందని చెప్పేసి దారుణంగా ఏలనేశారు. అలాంటిది భారతదేశ రాజకీయ చరిత్రలోనే 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలతోటి 23 స్థానాలలో 100% స్ట్రైక్ రేట్ తోటి భారతదేశ రాజకీయ చరిత్రలోనే జనసేన పేరు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది. ఆ సందర్భంగా మోడీ గారు కూడా ఒక మాట చెప్పారు, ఏ పవన్ అయ్యే ఆంది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అన్నాడంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తగ్గించి మాట్లాడారో, పవన్ కళ్యాణ్ వల్ల కాదు అని మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపెట్టిండు, ఓడిపోయిన చేట గెలిచి చూపెట్టిండు. అదేవిధంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అయి కూడా చూపెట్టే సత్తా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అనుకుంటే అనుకున్నది అయ్యేదాకా విరమింపజేయడు, వెనకడుగు అసలే వేయడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దానికి ఉదాహరణే ఓడిపోయిండని ఏరణ చేసిన వాళ్ళతోటే సెల్యూట్ కొట్టించిండు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క విధానం, అది ఆయన యొక్క పట్టుదల. అదేవిధంగా మోడీ గారు సైతం
పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చాటుకున్నాడు. మేరే భాయ్ పవన్ కళ్యాణ్ అన్నాడు. భాయ్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత తమ్మునిలాగా, ఎంత సోదరులాగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తుండు, చూస్తుండు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే స్వయంగా మోడీ గారు, దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఎట్లాంటిదో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధమైన అభిమానాన్ని, ప్రేమ అనేది చూపించుండు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఇదే వేదిక మీద కలిసినటువంటి అశోక గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ముచ్చట పెడుతున్నటువంటి ఫోటో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. గతంలో ఈయన ఏం మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన విలేకరులు అడిగితే, అదేవిధంగా రిపోర్టర్స్, జర్నలిస్టులు ఆయన అడిగిరు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమనుకుంటారో అడిగితే ఆయన గతంలో చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో ముచ్చట పెడతాడు. అంటే అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే మనం ఒక మాట మాట్లాడే ముందు అవతల వాడిని తగ్గిద్దామని చూస్తే ఆ కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది వెంటాడుతుంది, ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియనప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ముచ్చట పెడతాడు చూసిరా, అది కాలం అనేది ఎట్లా సమాధానం చెప్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ గారిని గతంలో రకరకాలుగా మాట్లాడిన అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కొంతమందికి. పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు ఆ ఎన్నికల టైంలో పాతాళానికి పడిపోయారు. అవన్నీ మనం చూస్తున్న వాస్తవాలు, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాలు. అశోక్ గజపతి రాజు కూడా గతంలో గట్నే మాట్లాడు, ఈ రోజున పవన్ పక్కన కూర్చొని ముచ్చట పెడతాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, కాలం ఏదైనా తిరిగి ఇస్తడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు తగ్గించి మాట్లాడిన ఆయన అభిమానులు, జన సైనికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదబ్బా. ఒకసారి ఆలోచన చేయండి. కాలం పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి మరి ఆయన కావాల్సినవన్నీ ఇస్తుంది. ఆయన ఎంత నిజాయితీ పడైతే ఆ విధంగా ఇస్తారని ఆలోచన చేయండి. ఆయన గెలుపు అనేది కూడా ఆయన ఓటమి నుంచి, ఆయన కష్టం నుంచి వచ్చిందే తప్ప పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయగానే ఎదురుగా వచ్చింది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సినిమాలు అయినా, రాజకీయాలైనా ఎక్కడైనా అవమానాలు పడుతూ లేస్తూ వస్తుండు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు పడడం కొత్త కాదు, పడ్డ తర్వాత నిలబడడం కూడా ఆయన కొత్త కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే బీజేపీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని సంబోధించిండో ఆ సభ దదరిల్లిపోయిందో అది జరగాలి, ఫ్యూచర్లో జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయి తీరుతాడని చెప్పి జన సైనికులు, అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతాడు. నా మాటల్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. సీఎం కాకపోతే అడగండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.